అమ్మా, నమస్తే చెప్పండి. మీ పేరమ్మా? శెట్టి సంజయరాణి, ఏం చేస్తుంటారమ్మా? పీపుల్ వాయిస్ ఉమెన్ రైట్స్ జనరల్ సెక్రటరీ అండ్ తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో బాలకృష్ణ మ్యారేజ్ బ్యూరో కోదాడ, మాది సూర్యాపేట డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. కాకపోతే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొద్దిగా డ్రైవర్లకు అనేది రెస్పాన్స్ లేకుండా అయింది. అదొకటి కొద్దిగా సార్ దృష్టిలో పెట్టుకొని బస్సులు పెంచాలి, వాళ్ళకి టైంకు జీతాలు ఇవ్వాలి డ్రైవర్స్కి. తర్వాత సన్నబియ్యం పరిపాలన కూడా చాలా బాగుంది. అది కూడా దాన్ని ఇట్టే అనుమతి చేయాలి. దాన్ని కూడా అమలు ఒకటి. పింఛను ఇస్తున్న పింఛను 4,000 పింఛను కూడా త్వరగా వచ్చే ప్రయత్నం చేయాలి. తర్వాత ఫ్రీ కరెంట్ ఒకటి. తర్వాత లబ్ధదారులు ప్రతి ఒక్కరికి ఇల్లు కంపల్సరీగా ఇవ్వాలి లబ్ధదారులకి. ఇప్పటివరకైతే రేవంత్ రెడ్డి పెట్టిన గ్యాస్ సప్లై కానీ సబ్సిడీ కానీ అందరికీ అందుబాటులోనే ఉంది. తర్వాత ఒకటి పంటల గురించి వచ్చే డబ్బులు ఉన్నాయి కదా, రైతు బంధు కూడా సమయానికి అకౌంట్లో ఇవ్వాలి. దాన్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని నీళ్లు కూడా అందుబాటులో ఉండాలని, వర్షాలు కూడా కాలువ నీళ్లు కూడా రైతులకి అందుబాటులో ఇవ్వాలని పరిపాలన వచ్చాక చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారిది.